బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ విచారణపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. మేఘా కృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు. విచారణకు రావాలని కేసీఆర్ ను పిలిచిన వాళ్లు 90% ప్రాజెక్టును కట్టిన మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు పిలవరని కవిత ప్రశ్నించారు. కృష్ణారెడ్డిని ఎందుకు విడిచిపెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కవిత. ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజ్లే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు. అది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఏం కాదు, కేవలం అది ఒక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు 90% కాళేశ్వరం పనులు ఇచ్చిండ్రు. ఇదే మెగా కృష్ణారెడ్డి గారు 21 పంప్ హౌజ్లు ఉంటే 20 పంప్ హౌజ్లు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు, కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది. నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు 90% పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇడిచిపెట్టినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేఘా కృష్ణారెడ్డిని కవిత టార్గెట్ చేయడంపై బీఆర్ఎస్ లో హాట్ డిబేట్ జరుగుతుంది. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ కు సన్నిహితంగా మెలిగిన మేఘా కృష్ణారెడ్డి ఆ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎక్కువ మొత్తం ఇచ్చారు. కాళేశ్వరం ఇష్యూలో బీఆర్ఎస్ నేతలు ఇంతవరకు మేఘా పేరు ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు కవిత నేరుగా మేఘాను టార్గెట్ చేయడంపై బీఆర్ఎస్ లో చర్చ జరుగుతుంది. కవిత వ్యాఖ్యలకి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందుబాటులో ఉన్నారు. రైట్ పవన్, మనం చూస్తున్నాం నిర్వహించిన ర్యాలీలో భాగంగా బీఆర్ఎస్ జెండాలు కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరూ కనిపించలేదు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కి సన్నిహితంగా ఉన్న మేఘా కృష్ణారెడ్డిపై కవిత టార్గెటెడ్ గా ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. ఆయన ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అని అంటున్నారు. అంటే ఎందుకు ఇప్పుడు అతన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కవితకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్గా మారింది. ఎందుకు అటు కవిత మెగా కృష్ణారెడ్డిని టార్గెట్ చేసిందనే చర్చ పెద్ద ఎత్తున పార్టీలో కొనసాగుతుంది. గడిచిన కొన్నేళ్లుగా అటు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి. ఆయన దాదాపుగా 200 కోట్లకు పైగా పార్టీ ఫండ్ను కూడా ఎలక్టరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి చెల్లించారు. అత్యధికంగా అటు కేంద్రంలో బీజేపీకి చెల్లిస్తే ఆ తర్వాత అంత పెద్ద మొత్తంలో చెల్లించింది బీఆర్ఎస్కి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో అన్నీ చాలా పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా అటు మెగా కృష్ణారెడ్డికే కట్టబెట్టారు. మెగా కృష్ణారెడ్డి కూడా అంతే సన్నిహితంగా వాళ్ళతో మెలిగాడు. కాళేశ్వరం ప్రాజెక్టులు కూడా దాదాపుగా చాలా వరకు పనులన్నీ కూడా మెగా కృష్ణారెడ్డి కంపెనీకే దక్కాయి. అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అటు మేడిగడ్డ కుంగుబాటు కావచ్చు, ఇతరత్ర అంశాలపైన అటు కమిషన్ ఏర్పడింది. ఆ కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది, కేసీఆర్కు అనేక మందిని విచారించింది. అయితే ఇప్పుడు అటు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం పైన నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు కవిత భారీ ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాలో అటు బీఆర్ఎస్కు అత్యంత సన్నిహితుడైన మెగా కృష్ణారెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంత జరుగుతున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన గతంలో అనేక మంది ఇంజనీర్లు కావచ్చు, వేరే వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళెవరు కూడా మెగా కృష్ణారెడ్డి ప్రస్తావన కూడా తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2-3 ప్రాజెక్టులు దక్కించుకున్నప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా మెగా కృష్ణారెడ్డి ప్రస్తావన మాత్రం తేయడం లేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా కవిత మెగా కృష్ణారెడ్డిని టార్గెట్ చేయడం వెనకాల అసలు ఏంటి ఆంతర్యం అంటూ చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవేళ నిజంగానే అటు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినట్లుగా ఫండ్ కోసమే కవిత మెగా కృష్ణారెడ్డిని టార్గెట్ చేసిందా, లేకుంటే మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి మెగా కృష్ణారెడ్డిని టార్గెట్ చేసిందా అనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మెగా కృష్ణారెడ్డి కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను అయితే అటు కమిషన్ విచారించింది, వాళ్ళతో పాటు ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన ప్రతినిధుల్ని విచారించింది.
కానీ ఎవరిని టార్గెట్ చేయని కవిత కేవలం మెగా కృష్ణారెడ్డిని ఎందుకు టార్గెట్ చేసింది, అది కూడా బీఆర్ఎస్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని. దీనిపైన కేసీఆర్ ఏ రకంగా స్పందిస్తారా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి అటు బీఆర్ఎస్కు సమాంతరంగా జాగృతిని విస్తృతంగా బలపరచడానికి కవిత ప్రయత్నాలు చేస్తుంది. గతంలో 10 కమిటీలు మాత్రమే 10 విభాగాలు ఉండే, ఇప్పుడు దాదాపుగా 30కి పైగా విభాగాలు పెట్టి పూర్తి స్థాయిలో జాగృతిని బలోపేతం చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించింది. అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు చేయని పనిని జాగృతి ద్వారా తాను చేస్తున్నానంటూ ఆమె చెప్పకనే చెప్తుంది. సమాంతరంగా తాను ఒక వ్యవస్థని నడిపిస్తానంటూ చెప్తుంది. అటువంటి కవిత ఇప్పుడు అటు మెగా కృష్ణారెడ్డి అత్యంత సన్నిహితుడు, ఆయనను టార్గెట్ చేయడం వెనకాల మతలబ్ ఏమై ఉంటుందా అనే చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. కొంతమంది ఇప్పటికే అటు పార్టీ ఫండ్ దాదాపుగా 1300 కోట్ల పైగా పార్టీ ఫండ్ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. గడిచిన 10 ఏళ్లలో అనేక వ్యాపార సంస్థలు కావచ్చు, వేరువేరు సంస్థల ద్వారా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి పార్టీ ఫండ్ వచ్చింది. కానీ జాగృతికి మాత్రం అప్పుడప్పుడు చేసే కార్యక్రమాలకి ప్రభుత్వం నుంచే నిధులు, గతంలో బతుకమ్మ నిర్వహించినప్పుడు కావచ్చు, లేకుంటే కొన్ని కార్యక్రమాలు తీసుకొని నిర్వహించినప్పుడు ప్రభుత్వమే కొన్ని నిధులు మంజూరు చేసింది. అలా కాకుండా నేరుగా నిధుల సమీకరణ కోసమే ఇటువంటి ఆరోపణలు చేసిందా అనే టాక్ కూడా, చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏమైనప్పటికీ కవిత ప్రస్తుతం వేస్తున్న అడుగులు కావచ్చు, ఆమె మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నేతలకు బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదని మనం చెప్పాలి. ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్కు అంత సన్నిహితుడైన మెగా కృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనకాల కూడా ఖచ్చితంగా ఏదో మతలబు ఉండి ఉంటుంది. దీనికి బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారనే చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. రత్న. రైట్ పవన్, అయితే అటు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్తో సన్నిహితంగా ఉన్న వ్యక్తి మెగా కృష్ణారెడ్డి. ఇతని పేరు కాళేశ్వరంకి సంబంధించిన ఇష్యూలో ఎక్కడా కూడా బీఆర్ఎస్ నేతలు ప్రస్తావించలేదు. అదంతా పక్కన పెడితే కవిత కేసీఆరే దేవుడు అంటూ కూడా ర్యాలీలో చెప్తూనే ఆయనకి సన్నిహితంగా ఉన్న కృష్ణారెడ్డిపైనే ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. ఇవి కేవలం ఆరోపణలు కాదు, ఖచ్చితంగా కమిషన్ అతన్ని కూడా విచారించాలని డిమాండ్ కూడా చేస్తుంది కవిత. మరి కమిషన్ ఆ విధంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుందా? కమిషన్ విచారణ పూర్తి స్థాయిలో ముగిసింది. దాదాపుగా 400 మందిని పైగా విచారించింది. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అధికారులని, అటు కాంట్రాక్ట్ సంస్థలని, వివిధ రకాల ఇంజనీర్లను, ఉద్యోగులను అందరినీ కూడా విచారించింది. చివరి దశలో ఉన్న ఈ విచారణ ప్రస్తుతం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అందరూ, మొన్నటిదాకా విచారణకు హాజరైన అందరూ కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆదేశాలనే తాము పాటించామని చెప్పిన నేపథ్యంలోనే అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు జారీ చేశారు. అలానే ఆ సమయంలో మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్, హరీష్ రావులకు కూడా జారీ చేశారు. వాస్తవానికి రేపే అటు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన మరికొంత గడువు కోరడంతో 11వ తారీఖు హాజరు కావాలంటూ చెప్పింది. ఈటెల రాజేందర్ 6వ తారీఖున హాజరవుతారు. 9వ తారీఖున హరీష్ రావు హాజరైన తర్వాత కేసీఆర్ హాజరవుతారు. వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ల ఆధారంగా విచారణ ముగిసిపోతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ఎంఈఐఎల్ సంస్థకు సంబంధించి కానీ, అటు ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి అనేక మంది విచారణకు హాజరయ్యారు. వాళ్ళు తమ వాంగ్మూలాలను కూడా ఇచ్చారు. కానీ మెగా కృష్ణారెడ్డి మాత్రం ఇంతవరకు అక్కడ విచారణకు పిలవాల్సిన అవసరం అటు కమిషన్కి పడలేదు. కానీ మొదటిసారిగా ఇటువంటి ఆరోపణలు కవిత చేయడం ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపైన కమిషన్ నిజంగానే కవిత చేసిన ఆరోపణల పరిగణలో తీసుకుంటుందా, లేదా ఇప్పటికే వాళ్లకు ఆ సంస్థ నుంచి, మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ నుంచి తగిన సమాధానం వచ్చిందా అనేది కూడా తెలియాల్సి ఉంది.